జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన శత్రు దేశమైనటువంటి ఇలా పాకిస్తాన్ వాళ్ళ బాధ ఏందో నాకైతే అర్థమే కావడంలయ్యా వాళ్ళ కడుపు మంట వాళ్ళ సూయ వాళ్ళ ద్వేషం అబ్బబ్బబ్బత్తు ఈ మాత్రం వాళ్ళ దేశ అభివృద్ధి మీద కనుక దృష్టి పెట్టుంటే వాళ్ళ దేశం ఈ పాటికి ఎప్పుడో బాగుపడేది కనీసం బాగుపడకపోయినా కానీ వాళ్ళ దేశంలో ప్రజలు కనీసం తినడానికి రొట్టి కన్నా గెత్తునిండు సరే ఈ న్యూస్ చూడండి ఒకసారి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో మీకే అర్థమవుతుంది ఓకేనా ఇరాన్కు అదే విధంగా ఇజ్రాయెల్కు మధ్యన యుద్ధం జరుగుతున్న సందర్భంగా పాకిస్తాన్కు చెందినటువంటి ఒక జర్నలిస్టు తమ దేశ ఆర్మీను అదేవిధంగా ఈ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఒక పోస్ట్ ఒకటి పెట్టాడియా పటిష్టమైనటువంటి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ను ఇరాన్కు వచ్చినటువంటి మిసైల్స్ ఛేదిస్తున్నాయి అర్థమవుతుందా మరి అలాంటప్పుడు ఒక్క పాకిస్తాన్కు వచ్చినటువంటి మిసైల్ కూడా ఏంది ఒక్క పాకిస్తాన్కు చెందినటువంటి మిసైల్ కూడా భారత్ను ఎందుకు ఢీ కొట్టలేకపోయింది జాగ్రత్తగా వినండి అన్నింటినీ S-400 ఏ విధంగా నేల కూల్చింది అంటూ ఆవేదనను అసహ్యాన్ని అసహనాన్ని అదేవిధంగా తన మనసులో ఉన్నటువంటి కోపాన్ని ఈ పాకిస్తాన్ పైన పాకిస్తాన్ ఆర్మీ పైన ఎల్లగెక్కినాడు భారతదేశంలో డ్యామేజ్ జరిగినట్టు ఒక్క ఫోటో ఒక్క వీడియో కూడా కనిపించలేదని చెప్పి మాట్లాడినాడు మీకు ఒక విషయం నేను గుర్తు చేస్తున్నా ఎవరా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తోక పార్టీల వాళ్ళు ఆయా పార్టీలకు చెందినటువంటి నాయకులు వాళ్ళు ఏం మాట్లాడినారియా ఏకంగా ఓరినాయనా ఓయమ్మా ఏదా ఈ పాకిస్తాన్ ఆర్మీ వచ్చి మన రాఫెల్ యుద్ధ విమానాలనే నేల కూల్చేసిందని చెప్పి మాట్లాడినారు మరి ఏడేంది ఇది అంటే అప్పుడు ఎవరు చెప్పింది కరెక్టు కనీసం మన దేశ యుద్ధ విమానాలు కుప్పగూలిపోతే యాడైనా దానికి సంబంధించినటువంటి కాదు ఆనవాళ్ళు ఒకటన్నా ఉండాలి కదా ఇప్పుడు రాఫెల్ యుద్ధ విమానాలు కూల్చేశారని చెప్పి మాట్లాడినారు ఈ రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి ఇటు భారతదేశం భూభాగంలో కావచ్చు లేకపోతే ఇటు వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళ భూభాగంలో కావచ్చు యాడైనా దానికి సంబంధించినటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏమన్నా బయటికి రావాలి కదా మరి వచ్చినాయా రాకుండానే ఎందుకు మాటలన్నీ కూడా మాట్లాడటము అంటే మీరు ఎవరికి సపోర్ట్ చేసినట్టు మీరు భారతదేశం వైపు నిలబడినట్ట లేకపోతే పాకిస్తాన్ వైపు నిలబడినట్ట ఇప్పుడు భారతీయ ప్రజలు అంత అమాయకులా మీరు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలుసుకోలేనటువంటి మూర్ఖులు అనుకుంటారా భారతదేశ ప్రజలు మీరు మీకు గుర్తుండే ఉంటుంది ఈ రాఫెల్ యుద్ధ విమానాలను మనం ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసే సమయంలో అర్థమవుతుందా ఇదే కాంగ్రెస్ పార్టీ దాని తోక పార్టీలు ఏ స్థాయిలో వ్యతిరేకించాయో మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే ఈ రాఫెల్ యుద్ధ విమానాలు కనుక మనం సొంతం చేసుకుంటే దానివల్ల వీళ్ళ మిత్ర దేశాలు ఎటువంటి పాకిస్తాన్కు నష్టం చైనాకు నష్టం ఇప్పుడు కొత్తగా వచ్చేట్టు ఈ లింగు దేశం బొంగులో దేశం కూడా నష్టం కాబట్టి అప్పట్లో మనం రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తూ ఉంటే ఈ పార్టీలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకించినాయి విమర్శించాయి గుర్తుంది కదా మీకు సరే ఇకపోతే ఇంటర్నేషనల్ మీడియా సైతం దీనికి సంబంధించి ఎటువంటి రిపోర్ట్ కూడా చేయాల ఇదే పాకిస్తాను భారత్కు సంబంధించినటువంటి ఈ యుద్ధ విమానాలు కానీ మిసైల్స్ కానీ ఏవైనా కూడా కూల్చేసినట్టు ఒక్క రిపోర్ట్ కూడా చేయాలంటూ పాకిస్తాన్ పైన ఈ పాకిస్తాన్ జర్నలిస్టు ప్రశ్నల వర్షం కురిపించాడు అయితే ఇందులో రహస్యం ఏం లేదు ఇదంతా కూడా మనకు తెలిసిందే అసలు ఏం జరిగింది ఏందనేది సరే ఒక రెండు ముక్కల్లో మీకు అర్థమయ్యేటట్టు చెప్తా ఇజ్రాయెల్కు చెందినటువంటి ఐరన్ డోము రాకెట్స్ను ఈ ఆర్టిలరీ అదేవిధంగా మోటార్ షెల్స్ వంటి షార్ట్ రేంజ్ దాడుల నుంచి మాత్రమే రక్షణ అయితే కల్పిస్తుందన్నమాట అయితే ఇందులో మనమందరం కూడా గమనించవలసిన విషయం ఏంటంటే ఈ ఐరన్ డోము కేవలం 4 నుంచి 70 కిలోమీటర్ల రేంజ్లో వచ్చే అపాయాన్ని మాత్రమే గుర్తించి వాటిని అయితే ధ్వంసం చేయగలుగుతాయి అర్థమవుతుందా కానీ ఇందులో ఉన్నటువంటి ఇంటర్సెప్టార్ మిసైల్స్ అంటే అటు నుంచి వచ్చేటటువంటి రాకెట్స్ కావచ్చు ఆర్టిలరీ కావచ్చు మోటార్ షెల్స్ కావచ్చు వాటిని అడ్డగించే సాధనం అనమాట ఇది మన S-400 ఈ గగనతల రక్షణ వ్యవస్థ పోలిస్తే చాలా అంటే చాలా చీపు మరోవైపు లాంగ్ రేంజ్లో ఈ జెట్స్ బాలిస్టిక్ మిసైల్స్ డ్రోన్లను సైతం కోల్చడం మన S-400 యొక్క ప్రత్యేకత అనమాట 400 కిలోమీటర్ల రేంజ్లో ఈ క్షిపణులన్నింటినీ కూడా గుర్తించి మన S-400 గగనతల రక్షణ వ్యవస్థ తుక్కు చేయగలుగుతుంది అంటే ఐరన్ డోమ్ కంటే మన S-400 గగనతల రక్షణ వ్యవస్థ ఎక్కువ విస్తీర్ణంలో రక్షణ అయితే కల్పించగలుగుతుంది అనమాట అది విషయం ఈ విషయం తెలియక పాపం వాళ్ళ భర్త ఉండే బాధ అంతా ఇంత కాదు ఎవరానైనా మూసుకొని ఎవరు బతుకులు బతికి తప్పాలా మీకు అవసరం ఉగ్రవాదం బొచ్చు బొచ్చాడం ఇవన్నీ కూడా మీ బతకాల కిందకి ఈ బిల్డప్పులన్నీ కూడా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్